సంక్రాంతికి వస్తున్నాం 2 hours 27 minutes ఫ్రంట్ టైంతో ఈ సంక్రాంతికి ఇక గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజు తర్వాత మరొక బిగ్ ఫిల్మ్గా థియేటర్లో రిలీజ్ అయ్యింది. ఇక చూసాక నాకైతే గేమ్ చేంజర్ డాకు మహారాజు కంటే ఇది బెటర్ అనిపించింది. కొంత కామెడీ వరకు అవుట్ అయింది. మెయిన్గా ఇంటర్వెల్కి ముందు ఇంకా ఫస్ట్ హాఫ్లో ఫ్యూ మూమెంట్స్ అండ్ సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ ఒక అరగంట ఒక చిన్న పిల్లోడు ఉంటాడు. వెంకటేష్ గారి సనంగా ఇంకా యానిమల్ సినిమాలో వాట్ ఏ విజన్ అంటారు కదా, అతను వాళ్ళిద్దరు వచ్చిన ప్రతిసారి తెలియకుండానే నవ్వుకున్నాను నేనైతే. మెయిన్గా సెకండ్ హాఫ్లో మొదటి అరగంట ఇక మిగతా కామెడీ అంతా ఓవర్ ది టాప్ గానే ఉంది, లాజిక్ లెస్ గా ఉంది. ఇక లాజిక్స్ ని పట్టించుకోకుండా ఎంజాయ్ చేసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. సో నాకైతే పర్లేదు అనిపించింది మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ లాజిక్స్ అవి పట్టించుకోరు కాబట్టి సరదాగా చూసేయచ్చు. ఒకటైతే నిజం, లాజిక్ లెస్ అనిపించింది కానీ ఎక్కడ కూడా నాకైతే లాగ్ అనిపించలేదు. అలా పరిగెట్టేసింది మూవీ. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. స్టార్టింగ్ లోనే ఉన్న పాయింట్ ని కూడా అడల్ట్ వేలో కాకుండా ఇండైరెక్ట్ గానీ ఇబ్బంది పడని విధంగా తీశారు చూడ్డానికి. సో చూసేయచ్చు. బేసిక్ స్టోరీ లైవ్ ఏంటంటే విజయాన్ని సాధించి సత్య అకేలా అలియాస్ అవసరాల శ్రీనివాస్ గారు సీఎం ని మీట్ అయ్యి వెళ్తూ సడన్ గా కిడ్నాప్ అవడంతో అతన్ని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ నుండి కాపాడడానికి సీఎం ఎవరిని తీసుకొచ్చారు, ఆ వ్యక్తి యొక్క ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు ఈ మధ్యలో పెళ్ళ మరియు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ ఎస్ యూజువల్ గా విక్టరీ వెంకటేష్ గారు అలియాస్ వెంకీ మామ గారికి ఇలాంటి రూల్స్ కొత్త ఏమీ కాదు. ఫన్నీ ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, మల్టిపుల్ సెట్స్, సూపర్ పర్ఫార్మెన్స్. ఇది స్క్రిప్ట్ పరంగా ఒక కొత్త పాయింట్ అయితే నచ్చింది మూవీలో. అదేంటంటే కిడ్నాప్ చేయబడిన వాడిని పట్టుకోవడానికి హీరో వెళ్తాడు. ఇది రొటీన్ స్టోరీనే కానీ ఆ వెళ్లే ప్రాసెస్ లో వైఫ్ తో పాటు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటే ఏమవుద్ది అనే పాయింట్ నచ్చింది నాకు. మెయిన్ గా కామెడీ జనరేట్ చేయడానికి స్కోప్ దొరికింది ఇక్కడ. ఇక నాకు బాగా నచ్చింది పర్ఫార్మెన్స్ అయితే ఐశ్వర్య రాజేష్ గారిది. ఈ ఓటీటీ దయాని ఎప్పుడు కూడా ఈ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ ని ఎక్కువ చూసేవాడిని. ఇప్పుడు సరికొత్త రోల్లో బాగా సైన్ అయ్యారు ఈవిడ. అలాగే మీనాక్షి చౌదరి గారికి రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ స్కోప్ ఉన్న రోల్స్ తో హిట్ కొడుతున్న హీరోయిన్ ఆమె. ఈ సినిమాలో ఇంపార్టెంట్ అండ్ లెంతీ రోల్ లో బాగా యాక్ట్ చేశారు. ఇక అనిల్ రావుపూడి గారు ఒక విషయంలో అప్రిజియేట్ చేయొచ్చు. చివరిగా వచ్చిన ఫుల్ ఫ్లెజెడ్ కామెడీ ఫిల్మ్ మత్తు వదలరా 2 అనుకుంటా. మళ్ళీ అనిల్ రావుపూడి గారు ప్రతి సినిమాలోనూ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ తీయడం బాగుంది. అండ్ ఒక హోప్ ఉంది ఫ్యూచర్ లో కూడా కామెడీ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ఇక నుండి కూడా కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వస్తాయని ఇతని వల్లనే నమ్మకం వస్తుంది. ఇక మ్యూజిక్ బై భీమ్ సుసా రిలియో మాక్సిమం బాగుంది. ఉన్న 3 సాంగ్స్ కూడా అలాగే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం బాగా ఇవ్వాల్సింది అనిపించింది కొన్ని చోట్ల. ఇక సినిమాటోగ్రఫీ అయితే అదిరింది. మెయిన్ గా ఫస్ట్ సాంగ్ మీనో సాంగ్. ఇక ఇంటర్వెల్ తర్వాత రోడ్డు మీద జరిగే సీన్స్ ఇవి బిగ్ స్క్రీన్ మీద బాగా కనిపించాయి. మైనస్ పాయింట్స్ సినిమాటిక్ లిబర్టీస్ అయితే చాలా ఉంటాయి. లాజిక్ ని అస్సలు పట్టించుకోకూడదు. స్పీడ్ గానే మూవీ పరిగెట్టినప్పటికీ స్టోరీ చాలా సింపుల్. ఒకవైపు అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ హీరోతో పాటు ట్రావెల్ అనే విషయంలో తప్ప. అలాగే నాకైతే వెంకటేష్ గారికి మీనాక్షి చౌదరి గారి కంటే పెయిన్ అంతా సెట్ కాలేదు అనిపించింది. ఎంత స్క్రీన్ ఏజ్ అంటూ వెంకటేష్ గారిని యంగ్ గా చూపించినప్పటికీ కొంచెం యాక్సెప్టబుల్ గా లేదు నాకైతే. చాలా చోట్ల కొన్ని చోట్ల మాత్రం కామెడీ అయితే ఏంటి బలవంతంగా నవ్వేయమంటున్నారు అన్నట్టు అనిపించింది. సో ఫైనల్ గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే లాజిక్స్ ని పక్కన పెడితే సరదాగా అలా ఒకసారి నవ్వుకోవడానికి చూసేయచ్చు. బెటర్ దెన్ గేమ్ చేంజర్ ఇన్ డాకు మహారాజు. ఇట్స్ ఏ టైం పాస్ కామెడీ ఎంటర్టైనర్స్ బట్ లాజిక్ లెస్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు గనక నా వర్క్ నచ్చినట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.